హలో నమస్తే వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో షెఫ్ స్పెషల్. చంటి పాపకు వేడినీళ్లు స్పెషల్, ఎండాకాలంలో చన్నీళ్లు స్పెషల్, మన కంటి పాపకు కన్నీళ్లు స్పెషల్. మరి మన షెఫ్ స్పెషల్లో ఏంటి స్పెషల్? నేనా, మా శ్రీకాంత్ గారా, ఫుడ్డా? అన్ని స్పెషలేనండి. సో మరి వాళ్ళ మన షెఫ్ స్పెషల్లో మన షెఫ్ ఎక్స్పర్ట్ శ్రీకాంత్ గారు కూడా అటువంటి ఒక స్పెషల్ రెసిపీతో రెడీగా ఉన్నారు. మరి ఇంకెందుకు లేట్, లెట్స్ వెల్కమ్ శ్రీకాంత్ గారు. హలో. హాయ్ శ్రీకాంత్ గారు. హలో అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. అలాగే మన ఆడియన్స్ అందరు కూడా, అంటే నాకు బయట కనిపించిన వాళ్ళందరూ కూడా మీకు హాయ్ చెప్పమంటున్నారు. తప్పకుండా వాళ్ళకు కూడా అందరికి నేను హాయ్ చెప్తున్నాను. ఎస్. సో అలాగే ఇవాళ మన షెఫ్ స్పెషల్ లో వాట్ ఇస్ ద స్పెషల్ థింగ్ యు ఆర్ గోయింగ్ టు డు? స్పెషల్ మనకి మీకు బాగా తెలుసు, నాకు ఒక కలర్ అంటే చాలా ఇష్టం, గ్రీన్ కలర్. ఎస్. సో అందుకని చెప్పి ఆల్వేస్ ప్రతిసారి చెప్తుంటాను, గ్రీన్ ఈస్ హెల్దీ. సో అందుకని చెప్పి వాళ్ళకి ఒక హెల్దీ రెసిపీ చేయబోతున్నాను. అండ్ దట్ టు ఇన్ రైస్. ఆకుకూరలు అనేసరికి పిల్లలు తినరు అనమాట. అవును, పచ్చగా ఉంది అనేసరికి ఆకుకూరల మమ్మీ తోటకూర, మమ్మీ పాలకూర తినరు. సో వాళ్ళ కోసం ఒక రైస్ ఐటమ్ బాగుంటుంది అనమాట. దీని పేరు వచ్చేసరికి గ్రీన్ రైస్. గ్రీన్ రైస్. ఓకే. సో గ్రీన్ రైస్ మనం తయారు చేసుకోబోతున్నామండి. మరి గ్రీన్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గ్రీన్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రైస్, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, కొత్తిమీర, పాలకూర, హర్బ్స్, క్యారెట్ ముక్కలు, గ్రీన్ పేస్ట్, పసుపు, ఉప్పు, నూనె. ఓకే. సో గ్రీన్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, ఇప్పుడు నేర్చుకుందాం. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండి, ఎందుకంటే ఇటువంటి హెల్దీ వంటకాలు బేసిక్ గా మా ఇంట్లో చాలా ఇష్టపడతారు. అంటే ఎనీథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు హెల్త్, అంటే కొంచెం బాగుండేవి, టేస్టీగా ఉండేవి, కొంచెం ఫ్యాట్ తక్కువ ఉండేవి, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండేవి, అలాంటివన్నీ అందరం ప్రిఫర్ చేస్తూ ఉంటాం కాబట్టి సో గ్రీన్ రైస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. సో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మనం పాన్ పెట్టుకోవాలి. ఓకే. సో ఆయిల్ పెడదామా? ఆయిల్ వేద్దాం. మనం దీంట్లో కొద్దిగా తరిగిన ఎల్లిపాయ. ఓకే. మరి హెల్దీ కాబట్టి సో యాడ్ చేస్తున్నాను. ఓకే. అండ్ ఎల్లిపాయతో పాటు కొద్దిగా సన్నగా తరిగిన అల్లం ముక్కలు. సన్నగా తరుక్కోవడం పాసిబుల్ అవ్వకపోతే పేస్ట్ వాడుకోవచ్చు. బట్ ఫ్రెష్ ఫ్లేవర్స్ కావాలంటే ఇలా బాగుంటుంది. కానీ శ్రీకాంత్ గారి స్టైల్ ఏంటి అంటే ఎప్పుడు కూడా ఆయన అల్లము, వెల్లుల్లి సాధ్యమైనంత వరకు ముక్కలు కట్ చేసి వేయడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో ఇదేంటి బాగా ఫ్రై అవ్వాలా ఎలా? ఎస్, మనకు కొద్దిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఓకే. ఎస్, మనం దాంతో పాటే కొద్దిగా ఆనియన్ యాడ్ చేద్దాము. ఓకే. ఆనియన్ కూడా వేసుకున్నాం కదా. ఆనియన్ తో పాటు నేను కొద్దిగా క్యారెట్ వాడుతున్నాను అనమాట. లైక్ కొద్దిగా ఆ గ్రీన్ లో కొద్దిగా ఆరెంజ్ ఫ్లేవర్ కోసం. కరెక్ట్. లైక్ కలర్ టెక్స్చర్ బాగుంటుంది. సో కొద్దిగా ఆరెంజ్. క్యారెట్ తో పాటు కొద్దిగా పచ్చిమిర్చి. ఎస్, దీనికి మనం కారం వాడట్లేదు. సో కొద్దిగా పచ్చిమిర్చి తీసుకుంటాం. గ్రీన్ కాబట్టి మనం ఎక్కువ గ్రీన్ మీదనే వెళ్తున్నాం. అండ్ మనము క్యారెట్ తో పాటు బీన్స్ కూడా తీసుకోవచ్చు కదా. బీన్స్ తీసుకోవచ్చు. ఇంకా లైక్ కావాలి అనుకుంటే క్యాబేజ్, లెట్యూస్ కానీ చాలా వెజిటేబుల్స్ ఉన్నాయి గ్రీన్ గా ఉన్నాయి. సో అవన్నీ మనం తీసుకోవచ్చు అనమాట. ఇంకా కావాలంటే క్రేజీ అయితే దొండకాయ, బెండకాయ, ఏది ఫాస్ట్ గా మగ్గితే అది తీసుకుంటే ఇంకా మంచిది కదా. బీన్స్ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. సొరకాయలు అలా ఆయన చెప్పినట్టుగా ఏంటది ఇంతకు మీరేం చెప్పారు? దొండకాయలు, ఇవన్నీ వీటిని కూడా చూస్ చేసుకోవచ్చు. కొద్దిగా పచ్చిమిర్చి ఎక్కువనే వేస్తున్నాను ఎందుకంటే మనం కారం యూజ్ చేయట్లేదు. అవును. సో కొద్దిగా పచ్చిమిర్చి. నేను స్పైసీ లవర్నే కాబట్టి మీరు ఎంతైనా వేసుకోవచ్చు పచ్చిమిర్చి. ఎస్. సో పచ్చిమిర్చి యాడ్ చేశాను. పచ్చితో పాటు మనం కొద్దిగా పసుపు వాడుకుంటాం. పసుపు. ఎస్, హెల్దీగా ఉంటుంది. అండ్ పసుపు మనకు చాలా మంచిది అనమాట. ప్రతి ఒక్క రీజన్ లో పసుపు ఉంటుంది అనమాట. సరే, నేను పసుపు మీడియం వేసాను. బట్ ఆయిల్ వేయడం వల్ల ఎల్లో కలర్ ఎప్పుడు మీరు చెప్తూ ఉంటారు, ఆయిల్ లో మనం కారం వేసినా, ఆయిల్ లో మనం పసుపు వేసినా ఆ కలర్ బాగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అని. సో మీరు కూడా అదే చిట్కాలే ఫాలో అవుతూ ఉంటారా? అంటే వంటలు రాని వాళ్ళకే కాదండి ఈ ప్రోగ్రామ్, వంటలు వచ్చిన వాళ్ళకు కూడా చిన్న చిన్న ఇంప్రూవైజేషన్స్, కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త టిప్స్ తెలుసుకోవాలంటే కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా బాగా యూజ్ అవుతాయి. అంతే కదా. ఎప్పుడు పప్పులు కూరలు అవి సాధారణంగా అందరికీ వస్తాయి, అది కామనే. కానీ ఇటువంటివి రావడం అనేది కొంచెం స్ట్రాంగ్ పాయింట్ అన్నమాట. సో మనం పసుపు వేసేసుకున్నాం. పసుపు పాటు మనం కొద్దిగా
కొత్తిమీర అగైన్ గ్రీన్, శ్రీకాంత్ గారికి ఎంతో ఇష్టమైన కొత్తిమీర. అలాగే మనం కొద్దిగా పాలకూర, నేను పాలకూర అండ్ బచ్చల కూర ప్లస్ తోటకూర ఫైన్ గా చాప్ చేసుకున్నాను. ఫైన్ గా చాప్ చేసుకున్నాను. మేమైతే పాలకూర, తోటకూర, బచ్చల కూర, పాలకూర, తోటకూర, బచ్చల కూర, ఇంకేదన్నా కూర మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. మనం వీఆర్ నాట్ ప్రిఫరింగ్ మెంతి కూర ఇక్కడ. కావాల్సింటే కొంచెం బాగా ఫ్రై చేస్తున్నాము అనే పక్షంలో మెంతి కూర కూడా తీసుకోవచ్చు కావాల్సింటే. దీంతో పాటు నేను కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ తీసుకున్నాను. ఇదేంటి మళ్ళీ కొసమెరుపు ఇందులో కొద్దిగా స్పైసీ ట్యాంగీగా ఉంటుంది అనమాట, అందుకని కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ తీసుకున్నాను. కొద్దిగా కాంటినెంటల్ స్టైల్లో చేస్తున్నాం అనమాట. కాంటినెంటల్ స్టైల్ అనుకున్నాం ఇంతకు మనము, సో అందుకని చెప్పి కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్. అండ్ మనకి పేస్ట్ తీసుకున్నాం అనమాట. సేమ్ చెప్పాను కదా పేస్ట్ ముందే, మనకి ఎటువంటి గ్రీన్ వెజిటేబుల్స్ అయినా పర్లేదు, బచ్చల కూర గానీ తోటకూర గానీ ఏదైనా ఎక్సెప్ట్ మెంతం కూర పేస్ట్ ఇందులో యాడ్ చేస్తున్నాం. సో ఒకసారి మనం కలుపుకుందాము. మనకి ఒక్క 2 minutes కుక్ అయితే సరిపోతుంది. మనం వెంటనే ఇందులో రైస్ యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం కావాల్సినవన్నీ కూడా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు రైస్ మిక్స్ చేసుకుందాం. రైస్ ఆల్రెడీ బాస్మతి బట్ లెఫ్ట్ ఓవర్ అనమాట, కొద్దిగా బిర్యానీ చేశాను, సో అలా రైస్ మిగిలిపోయింది, ఇక్కడ యూజ్ చేస్తున్నాం దాన్ని. చూసారా, ఆడవాళ్లే కాదండి మగవాళ్ళకు ఇలాంటి ట్రిక్స్ ఉంటాయి. సో రైస్ ఇంట్లో యాడ్ చేసేస్తున్నాను. అండ్ ఇంకొక విషయం అండి, కొంచెం పొడి పొడిగానే ఉండాలి అన్నము, ముద్దగా ఉంటే బాగుండదు. ప్లీజ్ కన్సిడర్ దట్. లెఫ్ట్ ఓవర్ రైస్ ఎప్పుడు పొడిగానే ఉంటుంది, ఎందుకంటే ఫ్రిడ్జ్ లో పెట్టి తీస్తాము, లేదా ఆ స్టార్చ్ మొత్తం అప్లోడ్ అయిపోయి ఉంటుంది, సో అది పొడిగానే ఉంటుంది, ప్రాబ్లం కాదు. రైస్ వేసిన వెంటనే రైస్ తో పాటు కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. దీనికి మనం కొద్దిగా సాల్ట్ ఫస్ట్ కొద్దిగా వేసాము, అగైన్ కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తాము, కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. దాంతో పాటు కాంటినెంటల్ స్టైల్ కదా హెర్బ్స్, నేను వచ్చి ఆరిగినో అండ్ బేసిల్ 2 కలిపి తీసుకున్నాను. సో నేను ఇలా క్రష్ చేసి వేయడానికి ఇష్టపడతాను కాబట్టి. సో హెర్బ్స్ తో పాటు మనం కొద్దిగా అగైన్ ఫ్రెష్నెస్. సో దానికి చాప్ చేసుకున్న గ్రీన్ వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇంతకుముందు వేసుకున్న ఆల్రెడీ ఫ్రై అయిపోయింది కాబట్టి అలా కాకుండా ఫ్రెష్ గా ఫ్లేవర్స్ తగలాలి అంటే మనం పై నుంచి వేసుకుంటున్నాం. పైనుంచి. అండ్ అగైన్ నా ఫేవరెట్ కొద్దిగా కొత్తిమీర. బాస్మతి రైస్ తో ఏంటంటే కొంచెం పొడి పొడిగా ఆ ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి ఇంకా బాగుంటుంది. కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, మళ్ళీ చిల్లీ ఫ్లేక్స్ అండ్ కొద్దిగా క్యారెట్. సో మనం ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. సో వావ్ అండి, గ్రీన్ సూపర్. లీఫీ వెజిటబుల్స్ తో పాటు మనం ఆ హర్బ్స్ కూడా వాడి మనం ఈ గ్రీన్ రైస్ కి మరింత టేస్ట్ ని, మరింత ఫ్లేవర్ ని యాడ్ చేసాం. సో అయిపోయినట్టేనండి? అయిపోయింది. మనం స్విచ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. సో మొత్తానికి మా గ్రీన్ సెట్ లో శ్రీకాంత్ గారికి ఎంతో ఇష్టమైన గ్రీన్ కలర్, అలాగే గ్రీన్ టేబుల్ విత్ రెడ్ సర్వింగ్ బౌల్. సో గ్రీన్ గా చాలా హెల్దీగా మేమన్నీ కూడా ఇందులో హెల్దీ ఇంగ్రీడియంట్స్ మాత్రమే వాడామండి. సో హ్యాపీగా మీ ఇంట్లో తయారు చేసుకుని మీ ఇంట్లో వాళ్ళకి తినిపిస్తే వాళ్ళతో సూపర్ అనిపించుకుంటారు. సో మరి గ్రీన్ రైస్ ని మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. గ్రీన్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రైస్, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, కొత్తిమీర, పాలకూర, హర్బ్స్, క్యారెట్ ముక్కలు, గ్రీన్ పేస్ట్, పసుపు, ఉప్పు, నూనె. గ్రీన్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టి కొంచెం నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత వెల్లుల్లి ముక్కలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొన్ని క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, పాలకూర, చిల్లీ ఫ్లేక్స్, పాలకూర పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న రైస్ వేసి దానికి సరిపడా ఉప్పు వేసుకుని హర్బ్స్ వేసుకున్న తర్వాత మరలా పాలకూర, కొత్తిమీర, చిల్లీ ఫ్లేక్స్, కొంచెం క్యారెట్ వేసుకొని బాగా కలుపుకోవాలి.
అంతే, అలా కలుపుకున్న గ్రీన్ రైస్ ని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా అలాగే హెల్దీగా ఉండే గ్రీన్ రైస్ ఈస్ రెడీ. ఓకేనండి, సో ఎలా తయారు చేసుకోవాలో ఆడియన్స్ కూడా తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు నేను గ్రీన్ స్పూన్ తో నేను గ్రీన్ రైస్ టేస్ట్ చేస్తాను. వావ్, సూపర్. హర్బ్స్ వేయడం వల్ల అనుకుంటా కదా ఆ డిఫరెంట్ ఫ్లేవర్ టేస్ట్. అదర్వైజ్ మనం వేసిన పచ్చిమిర్చి, గార్లిక్, అల్లం ఇవన్నీ మామూలుగా ఉండేవే, కానీ ఏదో కొత్తదనం ఉంది, ఏదో డిఫరెన్స్ ఉంది. మేబీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద హర్బ్స్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ అన్నమాట. సో మీరు కూడా అలా చిల్లీ ఫ్లేక్స్ రెడీగా పెట్టుకుంటే ఇంట్లో ఇలాంటి రైస్ ఐటమ్స్ లో అయినా కర్రీస్ లో అయినా కూడా అలా వేసుకుంటూ ఉంటే ఫ్లేవర్ ఇంకా మారుతుంది. అండ్ ముఖ్యంగా బేసిల్ ఆరిగానో కొనుక్కోండి, ప్రతి కర్రీలో వాడుకోండి. ఎందుకంటే శ్రీకాంత్ గారు నాకు ఇవన్నీ నేర్పించిన తర్వాత నేను ఐ స్టార్టెడ్ యూజింగ్ అనమాట బేసిల్ అండ్ ఆరిగానో. ఇవన్నీ నేను చేసే కర్రీస్ లో అయినా రైస్ ఐటమ్స్ లో అయినా కూడా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా వస్తుంది. ఓకే, సో థ్యాంక్ యూ అండి. సో వెరీ నైస్, చాలా హెల్దీ రెసిపీని మా అందరికీ పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. సో ఒకవేళ కనుక మీరు గ్రీన్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో అన్న కాన్సెప్ట్ మిస్ అయి ఉంటే కనుక youtube.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లో తెలుసుకోవచ్చు. అదర్వైజ్ facebook.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లోకి వెళ్ళినా కూడా గ్రీన్ రైస్ ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకోవచ్చు. ఓకే, సో ఇదండి ఇవాటి మా షెఫ్ స్పెషల్. సో తప్పకుండా గ్రీన్ రైస్ చూడండి, నేర్చుకోండి, మీ ఇంట్లో వాళ్ళందరికీ తినిపించండి, అందరూ హ్యాపీగా హెల్దీగా ఉందాం. ఓకే, సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బాయ్.